కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది అని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా బద్వేల్ పట్టణంలో స్థానిక సిద్ధవటం రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా మాట్లాడుతూ టీడీపీ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ప్రజల్ని మోసగించిందని అన్నారు. రాష్ట్రంలో అరాచకాలు ప్రతీకార దాడులతో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వారన్నారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కుడా చైర్మన్ సింగసాని గురుమోహన్, మాజీ ప్రభుత్వ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్లు సాయి కృష్ణ, గోపాలస్వామి, జెడ్పీటీసీ చిన్నపోల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సుందరరామిరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ ఈగ యద్దారెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు పోకల మల్లేశ్వరరెడ్డి, పెద్దపోల్ రెడ్డి, కౌన్సిలర్లు, మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము ఈ రోజు ఈ నిరసన కార్యక్రమం మా పార్టీ కోసం జరుపుకోవడం లేదు. మేము ఈనాడు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి ప్రజలను నిలువునా మోసం చేసింది. ఈ మోసాన్ని ప్రతిఘటిస్తూ మేమందరి కూడా ప్రజలకు వివరించాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ఇంత ఎండలో కూడా మనం జరుపుకుంటున్నాం. దీనికి సహకరించినటువంటి యావత్ మంది ప్రజలకు కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. ఈనాడు మీకు ముఖ్యంగా నేను 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను. ముఖ్యంగా సూపర్ 6 అమలు. మీరు సూపర్ 6 అమల్లో 6 కార్యక్రమాలు మీకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఒకటి, రైతులకు 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పారు. ఈ 2 సంవత్సరాలు, ఈ రోజు రేపటి నుంచి 2వ సంవత్సరం అయింది. 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాలి. అది ఈ ప్రభుత్వం ఎగ్గొట్టినటువంటి విషయం. తర్వాత జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని ఇప్పుడు మరి తల్లికి వందనమనే కార్యక్రమం పెట్టారు. ప్రతి బిడ్డకు కూడా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. అది ఈనాడు అమలు జరగడం లేదు. 1 year అయింది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఒక్క పెన్షన్ తప్ప ఏ హామీ కూడా నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజలు మోసం చేశారో అది ఆ విషయమై ఈరోజు ప్రజల పక్షాన మేమందరం కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో మా పెద్దలు డీసీ గోవిందరెడ్డి సార్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రజల తరఫున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలకు వీరు ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు అన్నది కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు, నాయకులకు, ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున మేము ధన్యవాదాలు. అయితే ఈ రోజు ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసిన మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఎన్నికల టైంలో అంతా ఏం చెప్పారు, జగనన్న అలివిదాన్ని అమలు చేశారని చెప్పారు. 14 లక్షలు అన్నారు. తీరా అసెంబ్లీలో చూస్తే వాళ్ళు చూపించగలిగింది కేవలం